హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆకలేస్తుంది అంటారు కదా, ఇలా సింపుల్గా చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 2 ఎగ్స్ తీసుకోండి, ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి ఎగ్స్ పగలగొట్టుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి, చిటికెడు పసుపు. వీటిని బీట్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. కొద్దిగా వేడెక్కాలండి పెనం. కొద్దిగా 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని ఇందులో డిప్ చేసేసి పెనం మీద పెట్టేసుకోవాలి. ఇంకోటి కూడా అలాగే పెట్టేసుకుందాం. దీని పక్కనే ఇంకోటి కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెల్లగా తిరిగేసుకోవాలి. సింపుల్గా ఇలా చేసేసుకోవాలండి. పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కావాలంటే కూడా వేసుకోవచ్చు. పిల్లలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తినరు కాబట్టి నేను ప్లెయిన్గా చేసి చూపిస్తున్నాను. 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే మిగతాయి కూడా వేసేసుకుందాము. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈజీగా ఇలా చేసి పెట్టేయండి. ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఇది కూడా రెడీ అయిపోయింది, తీసేసుకుందామండి. ఇదండి ఇవాల్టి సింపుల్గా టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.